Running. Ready, Corbin? Yes, sir. By 21, take one. Action. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. రాయరు కదా వైల్డ్ ఫైర్. అవునరా, నాకు కొంచెం దిక్కుంది కానీ సరిపోయి లెక్కుంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకు గబ్బర్ సింగ్ గారిని గెలికాను పడుకోకపోతే, అలా నీకు అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. ఇక్కడ పందెం పరశురామురా. పందెం పరశురాం అంటే ఏంటా? ఇక్కడ రా జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకుని కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్ లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చుకోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కోర్తే దిమ్మ తిరిగిపోవాలి. చల్ Right, okay. నేను ఆ టైప్ కాదండి. నిజమండి. ఏం సార్ ఎక్కడ వెళ్ళారండి? ఇక్కడికే చెప్తాను. ఎక్కడికో? ఇక్కడికే. అరే బాబు వెళ్ళండి సార్. అలాగే అవుతారా? నోరు మీరే కదా బాబు, రెండమ్మా మీరే. రాసయ్యారా? ఏం తెచ్చాను? ఏం తెచ్చాను? మరి మా ఆయనకి వచ్చిందేమో చెప్పు చెప్పలా చెప్పవాలి కదా. చదవకుండానే పెద్ద అయితే మిగతా మూడు నోరు మీరు ఎక్కడతారా? తీసుకుని కూడా కూడా ఇంకెంత తగ్గురా? ఎవరు పేషెంట్ గెలిచిన అంటారు, ఓడిపోయినాడు కాదు. ఏమిటి చచ్చినా వెయ్యా బతుకున్నా వెయ్యా తెలుసా? అసలు ఇంటికి ఏం లోటు చేశానమ్మా?
మీరు చదువుకున్న బళ్ళని చదివించాను అవునా? మీరు కొనుక్కున్న బస్సులో అడిగి కొన్నాను. మరి తోడిద్దరు పాస్ అయినప్పుడు ఇడికేమైంది అంటారు సేనేద్దామా? మన శైలి సంవత్సరం ఎకరానికి ఎన్ని బత్తాలు అని పండింది? 38. పక్క పొలం సత్యబాబు గారికి ఎంత పండింది? 40. నువ్వు వేసిన ఎరువైనా వేసాడు? అవును. నువ్వు కొట్టిన ముందైనా కొట్టాడు? మరి అది ఎక్కువ బంధం కారణం ఏంటి? ఇత్తనం తేడా. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం నాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. చిలిపితనం మంచితనం కలిసిన ఫ్రెండ్స్ తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకాలం కలిసిన మనం ఈ రోజు విడిపోతున్నాం అంటే బాధగా ఉంది. చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి వెళ్ళిపోతున్నాం అనే బాధ, ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మఒడి లాంటి కాలేజ్ ని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తక్కువగా. అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్ లో కలుసుకుంటూనే ఉంటాం కదా. అవునా? రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండాలి. రేపటి సంగతి సరే. ఈ రోజు ఫెయిల్యూర్ డే పార్టీ ఉంది కదా, అందరూ రండి. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తుంది. ఎన్నాళ్ళని భయపడతారు, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు. చదవండి. మీ గురించి అప్పుడు అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువు ఎందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడతారు. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. దానికోసం తపస్సు చేయాలంటే చదువు.
మీరు లైఫ్ లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు. మీ విజయం వెనక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండి ఉంటారు. ఆయన గుర్తుపెట్టుకుని కలవండి. వీలైతే ఆయన ఇంటికి కూర్చి ఆయనకి నేను సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేదు. గురువుని గుర్తించుకోలేని విషయం కూడా అలాగే. నలుపు తెలుపులతో జీవితాన్ని రంగులమయం చేసే గురుదేవులకు వందనాలు.